మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే అంత్యకాలంలో సంభవించబో సంగతులని తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసు అను నేను అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పేరును ప్రస్తావిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నామములో అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి, అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా యేసు ప్రభు వారి వైపు చూస్తుంది. కానీ సంఘముల కోసం ఈ సంగతులను తెలియజేయమంటున్నాడు. సంఘముల కోసం దేవుడు సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎంతగానో సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. స్నేహితులారా, మీరు ప్రతి ఆదివారం చర్చికి రండి, ప్రతి నియామక కూటానికి మీరు వెళ్ళండి, ప్రతి ఉపవాస ప్రార్థన కూడా మీరు వెళ్ళగలిగితే దేవుని మహిమను చూస్తారు. మీరంతా కూడా దేవుడి మహిమను చూస్తారు. దయచేసి సంఘముల కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. సంఘమునికి దేవుడు ఒక అధికారం ఇస్తున్నాడు. చీకటి శక్తుల మీద అధికారము, అంధకార శక్తుల మీద అధికారము సంఘానికి ఇస్తున్నాడు. దయచేసి మిత్రులారా, స్నేహితులారా, సకల జనులకు నేను తెలియజేసేది ఏంటంటే దేవుడు యేసు ప్రభువారు ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మనందరం అనాథలం కాదు. వాక్యం వింటున్న వారందరూ కూడా ఎవరైనా సరే దిక్కులేని వాళ్ళం, ఎవరు పట్టించుకోవట్లేదు, మేము అనాథలం అని బాధపడాల్సిన పని లేదు. యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉంటే మన జీవితాలు ఎంతో ఆశీర్వదించబడతాయి, ఎంతో గొప్పగా మారిపోతాయి. తెలుసా, మనందరి జీవితాలు కూడా బ్లెస్ అయిపోతాయండి. కాబట్టి ఆయన సంఘం కొరకు ప్రాణం పెట్టారు. ఆ సంఘంలో మీరందరూ చేర్చబడండి. మీకు ఆయన ఒక దూతను పంపిస్తున్నాడు. నిన్ను పోషించడానికి దూతను పంపిస్తాడు, నిన్ను ఆదుకోవడానికి దూతను పంపిస్తాడు, నిన్ను సంరక్షించడానికి దూతను పంపిస్తాడు. దేవుడు దూత మన దగ్గరికి వచ్చిన ఆ స్పర్శ కూడా మనం గమనించాలి. మనకు అనారోగ్యం ఉన్నప్పుడు స్వస్థపరచట్లేదు వచ్చి, అయితే అరే స్వస్థ వచ్చేసింది అనుకుంటాం కాదు, దేవుని దూత వచ్చి స్వస్థపరిచింది. మనం భయంకరమైన అప్పురూపులో నుంచి పైకి ఎలా వచ్చాం? దేవుని దూత వచ్చి నిన్ను పైకి తీసుకొచ్చింది. మరణకరమైన రోగంలో ఉన్నప్పుడు ఎవరు మన వచ్చి ముట్టారో? ఈ దేవుని దూత వచ్చి మనల్ని ముట్టింది. కాబట్టి యేసు ప్రభువారని నేను మీకు దూతను పంపిస్తున్నాను అన్నాడు. ఎవరి కోసం? చర్చికి రాని వాళ్ళ కోసం కాదు. మందిరానికి వెళ్ళి, నియామక కూటమికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసుకుని దైవ సేవకుడికి లోబడతా సంఘంతో అందరికీ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా సమాధానాన్ని క్రియేట్ చేసుకుని మరి మనశ్శాంతితో ఉన్న ప్రజలకి దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. దేవుడి దూతలు మీ కుటుంబాన్ని సంరక్షించునుగాక, మీకు పరిచర్యలు వర్ధిల చేయబడునుగాక, దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.